మిత్రులందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం డిఎస్సికి సంబంధించి వచ్చిన ముఖ్యమైన అప్డేట్స్ చూసినట్లయితే డిఎస్సి పరీక్షకు 92% హాజరు శాతం అంటూ మెగా డిఎస్సి 2025 పరీక్ష నిర్వహణలో భాగంగా 5వ రోజు నిర్వహించిన టీజీటీ ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్ హిందీకి సంబంధించి, స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ భాషకు సంబంధించి, వ్యాయామ ఉపాధ్యాయ ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు సంబంధించి పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 14,949 మంది అభ్యర్థులకు గాను 13,883 అంటే 92.87% హాజరు శాతంగా నమోదైందంటూ డిఎస్సి కన్వీనర్ ప్రకటనలో తెలిపినట్లు సమాచారం. బుధవారం ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా 46 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష అయితే నిర్వహించారు. టీజీటీ ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్లో హిందీకి సంబంధించి, స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ ఉర్దూకు సంబంధించి పరీక్షలకి 8,231 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 7,800 మంది అభ్యర్థులైతే 94.76% మార్నింగ్ సెషన్లో వచ్చిన పర్సంటేజ్. ఇక మధ్యాహ్నం హాజరు శాతం చూసినట్లయితే 41 పరీక్ష కేంద్రాల్లో ఫిజికల్ డైరెక్టర్కి సంబంధించిన పరీక్షకు దరఖాస్తు చేసిన 6,718 మంది అభ్యర్థులకు గాను 6,083 మంది అంటే 9.55% మధ్యాహ్నం హాజరు శాతంగా నమోదు కావడం జరిగింది. ఉదయం పశ్చిమ గోదావరి జిల్లాలోను, మధ్యాహ్నం విశాఖపట్నం జిల్లాలోను అత్యధిక హాజరు శాతం అయితే నమోదైందంటూ కన్వీనర్ పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి టెట్ హాల్ టికెట్లు విడుదల అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. తెలంగాణకు సంబంధించిన టెట్ పరీక్షలు అయితే ఈ నెల 18వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్య అయితే జరగనున్నాయి. తెలంగాణ టెట్కి సంబంధించిన హాల్ టికెట్లు అయితే అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. మీరు డైరెక్ట్గా మొబైల్లో డౌన్లోడ్ చేయడానికి అవకాశం లేదు. ల్యాప్టాప్లో కానీ, కంప్యూటర్లో కానీ డెస్క్టాప్ మోడ్లో మాత్రమే హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ అవుతున్నాయి. మీరు డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి టీజీ టెట్ అని చెప్పేసి టైప్ చేసి తెలంగాణ టెట్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత హాల్ టికెట్ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత జనరల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకుని మీ హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకుని ఏ రోజు ఎగ్జామ్ పడింది అనేది చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇది తెలంగాణ టెట్కి సంబంధించిన హాల్ టికెట్ వివరాలు. ఎవరైతే తెలంగాణ టెట్కి సంబంధించి అప్లై చేశారో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఆంధ్ర డిఎస్సి, తెలంగాణ టెట్ ఒకసారి వచ్చినట్లయితే ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారుల నుంచి మాత్రం ఎటువంటి రెస్పాన్స్ అనేది లేదు. ఇక ఈరోజు 12వ తారీఖు జూన్ 12వ తారీఖున స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన మ్యాథమెటిక్స్ పరీక్ష అయితే జరుగుతుంది. మధ్యాహ్నం సెషన్లో కూడా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పరీక్ష అయితే జరుగుతుంది. 13వ తారీఖు మార్నింగ్ సెషన్లో వచ్చేసరికి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, 13వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్లో ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించిన ఒక షిఫ్ట్ అయితే జరుగుతుంది. 13వ తారీఖు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఎస్జిటి వాళ్ళకి సంబంధించి 17వ తారీఖు మార్నింగ్ షిఫ్ట్లో మళ్ళీ పరీక్ష అనేది ఉంది. మళ్ళీ 18వ తారీఖు నుంచి ఇక రెగ్యులర్గా ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించిన పరీక్షలు అయితే జరుగుతాయి. 18, 19, 20, 21 వరకు కూడా. ఇక మిగిలిన పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ అంతా కూడా మీరు స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రాసే అభ్యర్థులు ఖచ్చితంగా ముందు రోజు లేదా 2 రోజుల ముందుగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోండి. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రాసే అభ్యర్థులు. ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే ఇది. తాత్కాలిక కీలు కానివ్వండి, రెస్పాన్స్ షీట్లు కానివ్వండి జూన్ 30వ తారీఖు తర్వాతే విడుదలవుతాయి. అప్పటి వరకు కూడా వెబ్సైట్లో పెట్టే అవకాశం అయితే ఉండదు. అభ్యర్థులు ఈ విషయాన్ని అయితే గమనించాలి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం.